హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన బ్యాచులర్స్ అనేవాళ్ళు సింపుల్గా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చూడండి, చాలా ఈజీ. ఫస్ట్గా అయితే నేనైతే ఒక పావు కేజీ మటన్ తెచ్చుకున్నా. దీన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసాను. వాష్ చేసేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ కాస్తంత చికెన్ మసాలా అండ్ కాస్తంత మనకి జింజర్ గార్లిక్ పేస్ట్, అదేనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది మొత్తం ఒక గిన్నెలోని బాగా ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా చక్కగా నీట్గా కలుపుకొని ఓ పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇది ఇలా పక్కన కలిపి పెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించుకొని ఒక విజిల్ కుక్కర్ అనేది పెట్టుకున్నాను. అది ఎందుకంటే తర్వాత చెప్తా. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ అలా కాస్తంత హీట్ అయ్యాక నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చికి ముక్కలు కూడా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాను. అవి అలా ఫ్రై అయిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసుకొని అవి కూడా ఒక 2-3 మినిట్స్ వరకు దోరగా ఫ్రై చేశాను. ఇంకా అవి కూడా అలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 3 టమాటా ముక్కలు కూడా అందులో వేసుకున్నాను. సో అవి కూడా ఏం చేస్తున్నానంటే కాసేపు నేను ఫ్రై చేస్తున్నాను. ఒక దోరగా ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కాస్తంత ఉప్పు, కాస్తంత కారం కూడా వేసుకొని వాటికి పట్టేలా చూసిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా తీసి పెట్టుకొని కలిపి పెట్టుకున్న మటన్ ముక్కలు అనేది ఆ గిన్నెలో వేసేసాను. వేసుకొని ఒక 5 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ వరకు నేను మగ్గబెడుతున్నాను చిన్న మంట మీద. ఎందుకంటే ముక్క అనేది బాగా ఉడకాలి కాబట్టి. సో ఆల్మోస్ట్ అయితే వాటర్ అయితే బయటకు వచ్చేసింది చూస్తున్నారుగా. ఇంకొక 2-3 మినిట్స్ వరకు మనం మళ్ళీ ఇంకొంచెం అట్లా మనం మగ్గిస్తే కొంచెం ఉడుకుతుంది. సో ఇంక చూద్దాం. సో ఇట్లా అయితే మనకైతే ఇలాగైతే ఉడికిపోయింది. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే కనుక ఇంకా కాస్తంత వాటర్ అనేది ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి గ్రేవీ కావాలి కాబట్టి, గ్రేవీ కర్రీ కావాలంటే కాస్తంత వాటర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కాస్తంత ఉప్పు, కాస్తంత కారం, రుచికి సరిపడంత, గ్రేవీకి సరిపడంత పెట్టుకొని ఆ విజిల్ కుక్కర్ క్యాప్ ఏదైతే ఉందో అది పెట్టుకొని ఒక విజిల్ వచ్చే వరకు నేను ఉంచుతున్నాను. ఎందుకంటే మటన్ కాబట్టి మనకు బాగా మెత్తగా ఉడకాలంటే విజిల్ కుక్కర్ చాలా పర్ఫెక్ట్గా సూపర్గా సెట్ అవుతుంది. ఎందుకంటే మనం బాగా ఉడుకుతుంది ముక్క. సో ఇప్పుడైతే ఓపెన్ చేసుకున్నట్టయితే కనుక ముక్క ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. అండ్ కర్రీ కూడా చాలా దగ్గరికి అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా గ్రేవీ కర్రీ. సో చాలా దగ్గరికి అయిపోయింది చూస్తున్నారుగా. మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ వరకు నేను దగ్గరికి చేసుకున్నాను కర్రీని మరిగించుకొని. సో ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాం. సో ఇలా సర్వ్ చేసుకున్న తర్వాత మనకి బౌల్లో చూస్తే చాలా నోరూరించి చాలా టేస్టీ మటన్ కర్రీ ఇలా రెడీ అయిపోయింది. ఇది గుమగుమలాడే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. నాకైతే ఎప్పుడు తిందామా అని ఉంది. సో నేను ఇంకా సర్వ్ చేసుకున్నాను. రైస్లోకి వేసుకొని ఇంకా కలుపుకుంటున్నాను. సో కలుపుకొని ఎప్పుడు తిందామని. స్మెల్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. తింటే మీరు కూడా చాలా బాగుంది అంటారు. బాగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చాలా నచ్చింది నాకైతే. ఇది నాకు మా అమ్మగారు నేర్పించారు. మటన్ కూడా చాలా బాగా ఉడికింది. మెత్తగా సూపర్గా భలే ఉంది. బ్యాచులర్స్ చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కష్టపడాల్సిన అవసరమే లేదు.